హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. ఈరోజైతే మనము మ్యాగ్నోలియా ఫ్లవర్ ఫుల్ ఓపెన్ ఉన్నప్పుడు ఎట్లా పెయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. దీనికోసం అయితే నేను డార్క్ పింక్ కలర్ ఆర్గన్జా క్లాత్ని అయితే సాఫ్ట్ ఆర్గన్జా క్లాత్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఫ్రేమ్లో ఫస్ట్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను టైట్గా. దీనికోసం ఫస్ట్ నేనైతే వైట్ కలర్ అక్రైలిక్ పెయింట్తో అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. దీనికోసం నేను రౌండ్ బ్రష్ని అయితే తీసుకున్నాను 6 నంబర్. తర్వాత నేను మొత్తం ఫ్లవర్ అంతా అయితే నేను వైట్ కలర్ అక్రైలిక్ పెయింట్తో అయితే నేను ఫస్ట్ కోట్ అయితే బేస్ కోట్ వేసుకున్నాను. ఎందుకంటే మనం డార్క్ కలర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బేస్ కోట్ అయితే ఫస్ట్ వైట్ కలర్తోనే వేసుకోవాలి. ఫ్లవర్కి నేను అవుట్ సైడ్ లీవ్స్ కూడా అవుట్లైనర్తో వైట్ కలర్ పెయింట్ తీసుకొని అవుట్లైన్ వేసుకున్నాను. తర్వాత నేను వైట్ కలర్తో నేను మొత్తం బేస్ కోట్ వేసిన తర్వాత డార్క్ పింక్ కలర్తో అయితే నేను షేడింగ్ ఇస్తున్నాను. చూడండి, మీరు చూస్తూ ఉంటే మొత్తం వీడియో కనుక మీరు మంచిగా లాస్ట్ దాకా చూసారనుకోండి, షేడింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది మీకు బాగా తెలుస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఏ వీడియో అయినా కానీ బిగినర్స్ అయితే లాస్ట్ ఎండ్ దాకా చూస్తేనే మీకు షేడింగ్ అనేది అర్థమవుతుంది. సో అన్ని పెటల్స్కి అయితే నేను ఫస్ట్ లైట్గా అయితే షేడింగ్ అయితే ఇచ్చేసినాను. ఇచ్చేసిన తర్వాత చూడండి, మొత్తం ఫ్లవర్ షేప్ అయితే మనకు టెక్స్చర్ అంతా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకొని మనం షేడింగ్ ఇంకా కొంచెం డార్క్ చేసుకోవాలి. షేడింగ్ మనం ఎట్లా ఇస్తామో అనేది దాని మీదనే మనకు ఫ్లవర్ అవుట్కమ్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ నేను హైలైట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బేస్ కోట్ అయితే బ్లాక్ వేసినాను. చూడండి, ఒక ఓవెల్ షేప్లో అయితే నేను మిడిల్ పార్ట్ అయితే వేసాను. తర్వాత నేను మధ్యలో పెటల్స్ని కూడా పింక్ కలర్తో అయితే నేను పెయింట్ చేస్తున్నాను. తర్వాత మధ్యలో కొంచెం వైట్ షేడింగ్ ఇవ్వాలి. తర్వాత మధ్యలో పార్ట్ని అయితే మిడిల్ పార్ట్ని మళ్ళీ నేను బ్రౌన్ కలర్ తీసుకొని అయితే మళ్ళీ బ్లాక్ కలర్ బేస్ మీద హైలైట్ చేసినాను. తర్వాత దాని మీద మనకు మిడిల్ పార్ట్ ఈ విధంగా లైమ్ ఎల్లో కలర్ తీసుకొని ఈ విధంగా మనము డాట్స్ పెట్టుకోవాలి. సో మిడిల్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లవర్ మిడిల్ పార్ట్ మ్యాగ్నోలియా చూస్తే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే లీవ్స్ని అయితే పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. లీవ్స్కి కూడా మనం ఫస్ట్ బేస్ కోట్ వైట్ వేసుకోవాలి. తర్వాతనే మనం ఏ కలర్ అయినా అప్లై చేసుకోవాలి. నేను మిడిల్ పార్ట్ ఆఫ్ ద పెటల్స్ని అయితే కొంచెం లెమన్ ఎల్లో కలర్ తీసుకొని షేడ్ చేసినాను. ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. సో ఇప్పుడైతే చూడండి, లీవ్స్ని కూడా నేను హైలైట్ చేస్తున్నాను. లెమన్ ఎల్లో కలర్ తీసుకొని మిడిల్ పార్ట్ అయితే లీవ్స్ది మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫోల్డింగ్ వచ్చినట్లు లీవ్స్ని నేనైతే ఫోల్డెడ్ లీవ్స్ కూడా పెయింట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్ని లీవ్స్ అయితే నేను పెయింట్ చేసేసుకున్నాను. మీకు అనిపిస్తుంది కదా ఫోల్డింగ్ లీవ్స్ ఎట్లా పెయింట్ చేయాలనేది షార్ట్ వీడియో కూడా పెట్టానండి, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఈజీ. సో మీరైతే ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు ఫోల్డెడ్ లీవ్స్ని. ఇంకొంచెం షేడింగ్ అంటే కొంచెం మనకు హైలైట్ చేసుకోవాలి కాబట్టి పెటల్స్ని ఇంకొంచెం డార్క్ షేడింగ్ అయితే ఇస్తున్నాను పింక్ కలర్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ ఒక్క ఫ్లవర్ నేను పెయింట్ చేయడానికైతే నాకు 2 hours అయితే పట్టిందండి. ఎందుకంటే షేడింగ్ అనేది మనం చూసుకొని చాలా రిచ్గా మనకు అవుట్కమ్ వచ్చేటట్లు పెయింట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.